ఓం నమ శివాయ. శ్రీశైలం మల్లికార్జున మేడారం సమ్మక్క సారక చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసా ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడుంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. మే నెల 18 నుంచి 24 వరకు ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం చెప్తా వినండి. మొదటి రాశి మేషరాశి. తే చిలకమ్మ, మేషరాశి వాళ్ళ జ్యోతిషం, మేషరాశి వాళ్ళ భవిష్యవాణి, మేషరాశి వాళ్ళ గణితవాణి. తే చిలకమ్మ, తే మేషరాశి వాళ్ళ జ్యోతిష్. మేషరాశి వాళ్ళకి సాక్షంగా సమ్మక్క సారక్క స్వామి, ఉజ్జయిని మహాకాళేశ్వరుడు. చూడండి, ఉజ్జయిని మహాకాళేశ్వరుడు అంటే ఉజ్జయిని ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్. మహాకాళి శక్తిపీఠం, మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం, కాశీ విశ్వేశ్వర్ జ్యోతిర్లింగం, విశాలాక్షి శక్తిపీఠం, శ్రీశైలం మల్లికార్జున జ్యోతిర్లింగం, బ్రహ్మరంభ శక్తిపీఠం. ఈ 3 స్థానం లోపల ఎక్కడ వెళ్ళి కూడా స్వామివారి దర్శనం చేసుకుని వస్తే చాలా బాగుంటుంది. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి నిజంగానే చేతుల పై సాగదు, మాట నిలబడదు, కాలు ఆగదు. అందరికీ అమాయకురాలేకనే కనిపిస్తారు, కానీ జ్ఞానం తెలివి చాలా బాగుంది. ఈ రాశి వాళ్ళకి తెలివి జ్ఞానం చాలా బాగుంది, కానీ చెప్పింది వినరు, నచ్చింది చేస్తారు. ఒకరు చెప్పింది అయితే చెయ్యరు, మీకు నచ్చింది అయితే చేస్తారు, వదిలిపెట్టరు. పట్టుదల బాగుంది, చదువు బాగుంటుంది. ఏంలైనా కానీ, ఏ దాంట్లో అయినా కానీ, చదువులైనా కానీ, పనిలైనా కానీ, ఇంట్లో అయినా కానీ, బయటకైనా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ, రాశిలో 12 రాశి లోపల మొదటి రాశి ఫస్ట్ ఎట్లా ఉందో మీరు కూడా ఎక్కడికి వెళ్ళినా 10 మందిలో నలుగురిలో కూర్చున్నా ఫస్ట్ నెంబర్ 1 మీరే ఉంటారు. ఇలా తెలివి జ్ఞానం బాగుంటుంది. ఈ అమ్మాయినా అబ్బాయినా ఎవరైనా కానీ మేషరాశి. ఈ అమ్మాయికి తెలివి జ్ఞానం చాలా బాగుంది కదమని దగ్గర కూర్చొని పెట్టుకుంటారు. ఈ అబ్బాయికి జ్ఞానం తెలివి చాలా బాగుంది కదమని చాలా ప్రేమతోనే మాట్లాడతారు, చాలా మంచిగా మాట్లాడతారు, నీట్గా ఉంటారు, కలిసి ఉంటారు, బాగుంటారు. ఒకప్పుడు ఒక లెక్క, మళ్ళీ ఒక్కసారి మళ్ళొక లెక్క, అట్లా తేడాభింగా ఉండరు. మీరు ఎప్పటికైనా ఒకటే లేవలుగా, తిన్నా ఒకటే మాట, తినకున్నా ఒకటే మాట, బాధ వచ్చినా అదే మాట, ఆనందం వచ్చినా అదే మాట, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఒకటే మాట, ఒకటే తీరుగా నడుస్తారు ఈ మేషరాశికి. ఎందుకో కానీ కొందరు ఏం చేస్తారంటే, స్త్రీని చూసి చిత్తము చెడును, ధనం చూసి గుణం చెడును అన్నట్టు కొందరిది గుణం తొందరగా చెదిరిపోతుంది. ఏదో 4 డబ్బులు చూడంగానే కథం, ఇక నాదింత ఎవరు లేరమని అలాగైపోతారు. ఏదేదో మళ్ళీ చూసి తొందరగా గుణం చెదురుకుంటారు. కానీ ఈ మేషరాశి వాళ్ళు అట్లా కాదు, ఉన్నా లేకున్నా ఎట్లా ఉన్నా కానీ ఒకటే లెక్క ప్రకారం నడుస్తారు. మేషరాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం వ్యవసాయం చాలా మంచిగా కలిసి వస్తుంది. వ్యవసాయానికి ఎట్లా కష్టపడతారంటే ఈ మేషరాశి వాళ్ళు గొడ్డు కష్టపడ్డట్టే, కష్టానికి భయపడరు. చేద్దాం, సాగిస్తాం, పంట అందరూ ఎక్కడో కొంత వేసి ఎంతో పండిస్తున్నారు, మనం కూడా కష్టం చేస్తాం. భూతల్లికి ఎంత కష్టపడితే అంత బాగుంటుంది. ఆ భూతల్లికి ఎంత కష్టపడి ఎంత పైకి రావాలనుకుంటామో అంత, లేకపోతే సగమన్నా వస్తాం. ఇలా చేయాలని మీరు చాలా కష్టపడతారండి. భూమికి తప్పనిసరిగా మీరు పైకి వస్తారు, గ్యారంటీగా పైకి వస్తారు. రాజా బతుకుతారు, సుఖంగా దుఃఖం లేకుండా సుఖంగా నడిచేది ఉంది. కానీ కొన్ని రోజుల నుంచి ఏమైపోతుందంటే ఇంటి మీద జర నరదృష్టి, నరకన్ను చాలా చెడ్డగా వాలడం వలన ఆరోగ్యం దెబ్బతినడం, మనసు శాంతంగా ఉండకపోవడం, ఏదో చేస్తుంటే ఏదో జరగడం, ఒకటి అనుకుంటే ఒకటి జరగడం, ఇలాంతా ఉల్టా పల్టా అయిపోతుందండి. దీనికి మీరు ఏం చేయాలంటే కొంత నిదానంగా చేయండి. ఆ శివయ్యకి ధ్యానం మరవకండి. ఆ శివయ్యకి నమ్మినవాడు ఎవ్వరు చెడిపోరు. ఆ భగవంతునికి నమ్మినవాడు అందరు ముందలే ఉంటారు. ఉన్న దరిద్రమంతా పక్కకి జరిగిపోతుంది. మీరు రాజా బతికే టైం దగ్గరకు వచ్చింది. తొందరపడకండి, నిదానం చేయండి, చాలా మంచి జరుగుతుంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. చాలా మంచి గవ్వలు పడ్డాయి, 5 చాలా మంచి గవ్వలు పడ్డాయి. ఈ మేషరాశి వాళ్ళకి ఆదాయం 11, యాయం 5, రాజపుజఫలం 2, అవమానం 4. అంటే గురు 11 శని 4. అంటే మీకు గురుబలం చాలా బాగుంది. చేయి పెట్టింది కలిసి వస్తుంది. పైమెట్టి లెక్క అవకాశం దగ్గరకు వచ్చింది. మీకు గురుబలం చాలా బాగుంది. తొందరపడండి, చేసే ప్రయత్నం చేయండి, అంత మంచి కలిసి వస్తుంది. రాజా బతికే టైం వచ్చింది. ఇంకా మీకు ఏమన్నా డౌట్ ఉండి నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.